వార్కలా మినీ బ్లాగ్ సిరీస్లో డే 3కి స్వాగతం. మన ఈ అమేజింగ్ ట్రిప్లో ఈరోజు లాస్ట్ డే అనమాట. అండ్ మనం విజిట్ చేయబోతుండేది జటాయు ఎర్త్ సెంటర్కి. ఇది చడామంగళంలో ఉంటుంది. అంటే మనకు వార్కలా నుండి 20 కిలోమీటర్స్ పడుతుంది అన్నమాట చడామంగళం. జటాయు ఎర్త్ సెంటర్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది మనం వెహికల్స్లో వెళ్తే, మన ఓన్ వెహికల్స్లో. ఇక్కడ బైక్స్ అవి ఇవి దొరకని వాళ్ళకైతే బస్సెస్ ఫెసిలిటీస్ ఉంటాయి, లోకల్ బస్సులో మనం వెళ్ళొచ్చు. ఈ జటాయు ఎర్త్ సెంటర్ మార్నింగ్ 10 o'clock నుండి ఓపెన్ అవుతుంది. సో బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో మధ్యాహ్నం వెళ్తే మాత్రం చాలా ఎండ ఉంటుంది, అసలు తట్టుకోలేనంత వేడి ఉంటుంది. ఇది మొత్తం కొండపైన ఉంటుంది కాబట్టి సో చాలా వేడి ఉంటుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గ్రీనరీ అన్నమాట. అండ్ ఇలాంటి బ్రిడ్జెస్ 2-3 వస్తాయి దారిలో. అండ్ చాలా క్లీన్గా ఉంటుంది రోడ్స్, ట్రాఫిక్ కూడా అంతగా ఉండదు, పీస్ఫుల్గా వెళ్ళచ్చు. కానీ ఏంటంటే ప్రాబ్లం, ఎండ మాత్రం సావా కొడుతుంది. సో ఇది మనకు హైవేస్లో కాకుండా ఇలా చిన్న చిన్న రోడ్స్లోనే వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి మనమైతే జటాయు ఎర్త్ సెంటర్కి రీచ్ అయిపోయాము. టికెట్స్ కూడా తీసేసుకున్నాము. టికెట్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో దొరికేస్తాయి. సో ఇక్కడ మెయిన్లీ 2 types ఆఫ్ టికెట్స్ అన్నమాట. ఒకటి జటాయు ఎర్త్ సెంటర్ పార్క్, అంటే అది పైన మొత్తం పైన కొండపైన మనం ఏదైతే చూస్తామో సో అది. అండ్ ఇంకో టైప్ ఆఫ్ టికెట్ వచ్చేసి ఈ కేబుల్ కార్ టికెట్ అన్నమాట. కేబుల్ కార్ టికెట్స్ వచ్చేసి ఆప్షనల్ అన్నమాట. కేబుల్ కార్ టికెట్స్ కొన్న వాళ్ళైతే మనం కేబుల్ కార్స్లో హిల్ టాప్కి అయితే రీచ్ అవ్వచ్చు. కొనలేని వాళ్ళైతే మనము వాక్ చేసుకుంటా కొండ ఎక్కాలి. సో అది చాలా కష్టం ఈ ఎండలో, అది కాక చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు, తప్పు లేదు. పార్క్ టికెట్స్ ప్లస్ కేబుల్ కార్ టికెట్స్ ప్లస్ పార్కింగ్ టికెట్ మొత్తం కలిపితే 615 రూపీస్ అవుతుంది. సో ఇలా మా కేబుల్ కార్స్ అయితే వచ్చేసాయి, మనం ఎక్కబోతున్నాము. అండ్ ఇందులో ఎలా అంటే ఇవి కేబుల్ కార్స్ మన కోసం ఆగవు, అది వెళ్తూనే ఉంటాయి, మనం ఎక్కేయాలా, దూరే అలా బట్టి. ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీగా ఉంటుంది, కానీ వేడి మాత్రం తట్టుకోలేము అసలు కేబుల్ కార్స్లో. సో మనకు ఇక్కడ నుండి కొంచెం కనిపించేస్తుంది మన జటాయు స్టాచ్యూ. సో ఇంకా కొంచెం పైకి వెళ్ళాలనుకుంటా. అదిగో అదిగో జటాయు పక్షి. ఇక్కడ మనకు రామాయణంలోని హిస్టరీనే ఉంటుంది, అక్కడ మొత్తం రాసి ఉంటారు, చదవచ్చు. అండ్ ఇది చూస్తున్నారా మీరు, మెట్లు ఉన్నాయి, ఇక్కడ నడుచుకుంటూ పోతున్నారు. సో వీళ్ళు కేబుల్ కార్ టికెట్స్ కొన్న వాళ్ళంతా వీళ్ళు. సో అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. అండ్ హిల్ టాప్ పైన మనకు శ్రీరాముడి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ శ్రీరామ పాదం కూడా ఉంటుంది, మనం వెళ్ళి చూడొచ్చు. హిల్ టాప్ నుండి వ్యూ చూడండి మావా, ఎంత అందంగా ఉందో. కానీ వేడి మాత్రం చాలా ఉంటుంది, ఎండ ఫుల్ ఉంటుంది ఇక్కడ. సన్ స్క్రీన్లు వాడడం మర్చిపోకండి ఒకవేళ వచ్చిన వాళ్ళైతే. సో ఇది మనకు జటాయు పక్షి. ఇక్కడ హైడ్రేషన్ కోసం లెమన్ వాటర్ అంతా అమ్ముతుంటారు, కంపల్సరీగా తాగాలి అది. మన ఈ సిరీస్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఇలాంటి సిరీస్ మనం తెస్తూనే ఉంటాము. సబ్స్క్రైబ్ టు హిందూపూర్ వైబ్స్ ఛానల్.